ప్రభాస్ కి బాహుబలి ఎంత బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిందో రికార్డింగ్ కూడా అదే రేంజ్ లో సెట్ చేసింది. అందుకే ఆ రేంజ్ సక్సెస్ తోనే ప్రభాస్ ప్రతి సినిమాని కంపేర్ చేస్తున్నారు జనాలు. బాహుబలి తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ప్రభాస్ కి ఆ రేంజ్ సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. మరి కల్కి బాహుబలి రికార్డుల్ని తిరగరాస్తుందా? ప్రభాస్ కెరియర్ ని మార్చి పాన్ ఇండియా స్టార్ ని చేసి 2000 కోట్లకు పైగా కలెక్షన్లతో సరికొత్త రికార్డులు సెట్ చేసిన సినిమాగా బాహుబలి కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సాహో హిందీలో హిట్ అయింది. రాధేశ్యామ్ తెలుగులో పర్వాలేదు అనిపించింది. చివరికి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సలార్ ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ తెచ్చిపెట్టింది. కానీ బాహుబలి సినిమాల పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కాలేకపోయింది. అందుకే ఈసారి కల్కి మీదే అందరూ కాన్సంట్రేట్ చేస్తున్నారు. కల్కి ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సౌత్ లో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతున్నాయి. వీటికి తోడు ఓవర్సీస్ లో ఇప్పటికే 1,00,000 టికెట్లు సేల్ అయిపోయాయి. స్పెషల్లీ బాలీవుడ్ లో కల్కి ఈసారి దుమ్ము రేపేలా కనిపిస్తోంది. RRR సలార్ సినిమా ఇనిషియల్ బుకింగ్స్ ని ఇప్పటికే క్రాస్ చేసేసి నార్త్ లో సాలిడ్ రన్ కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకున్, దిశా పఠానీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండడంతో కల్కి మీద నార్త్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేసే స్టోరీ కావడంతో కల్కితో ఈసారి ప్రభాస్ కి పక్కా పాన్ ఇండియా సక్సెస్ వస్తుందంటున్నారు ఫ్యాన్స్. కల్కి హైదరాబాద్ బుకింగ్స్ లో కూడా రఫ్ ఆడించేస్తోంది. ఇప్పటికే ఏ బుకింగ్ సైట్ చూసినా అన్అవైలబుల్ అని కనిపిస్తోంది. దాంతో టికెట్ల కోసం కల్కి ఆఫీస్ ముందు మౌన దీక్షలు కూడా చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ రష్ హైప్ చూస్తుంటే కల్కి గ్యారంటీగా రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు రాబట్టేలా కనిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ రేట్ పెంచుకునే ఛాన్స్ ఇవ్వడంతో ఈసారి కల్కి కలెక్షన్లను ఆపే ఛాన్స్ ఎవ్వరికీ లేదంటున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన థీమ్ ఆఫ్ కల్కి వీడియోతో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ గురువారం థియేటర్లకు వస్తున్న కల్కి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.